శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ కన్యా రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఏ పరిహారాలు చేసుకుంటే అనుకూలత ఇంకా పెరుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి అంటేనే మనకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళది కన్యా రాశి అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశ్యాధిపతి బుధుడు మనకి లాభస్థానంలో సెప్టెంబర్ 4 దాకా, తదుపరి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మాస ప్రారంభంలో మటుకు మీకు చక్కగా వృత్తిపరమైన విషయాలు మంచి విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే కమ్యూనికేషన్స్ వల్ల కూడా మంచి అనుకూలత పెరుగుతాయి, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మీరు చెప్పే విధానం కానీ
చక్కగా అర్థం అవటం, ఆ సమస్య చక్కగా చాలా సానుకూలంగా స్పందించడం, ఇలాంటివన్నీ ఉండటం వల్ల మీకు మంచి అనుకూలతలు ఏర్పడతాయని చెప్పవచ్చు. దశమ భావంలో కుజ సంచారం, మన మాసం అంతా కూడా కుజ సంచారం ఉంటుంది. అలాగే కుజ దృష్టి పంచమ భావంపై ఉండటం వలన కొంచెం ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనకి స్థిరంగా ఉండమాట. ఇది చేద్దామా అది చేద్దామా నిర్ణయించుకొని అనిశ్చిత పరిస్థితి లాంటివి ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి రాశిలో సంచారం చేయటం అదొకటి. ముఖ్యంగా ఏంటంటే శుక్రుడికి అది నీచ స్థితి, కానీ గురు దృష్టిలో ఉండటం వలన చాలా మటుకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. గురు కుజుల దృష్టి పంచమ భావంపై ఉండటం వలన ప్రేమ వ్యవహారాల్లో మీకు ఏంటంటే ఒకసారి కొంచెం అప్ అండ్ డౌన్స్ అంటాం కదా, హెచ్చు తగ్గులు ఉంటాం, కానీ చిన్న చిన్న విభేదాలు రావడం కూడా అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పంచమ షష్టాధిపతి శని వక్ర సంచారం చేస్తున్నాడు. శని వక్ర సంచారం వలన చాలా మటుకు మనకి ఏంటంటే కొంచెం సంబంధ బాంధమైన విషయాల్లో కూడా ఒక్కోసారి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ విషయాల్లో కూడా మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయ స్థానంలో రవి సంచారం, సెప్టెంబర్ బుధుడు కూడా వస్తున్నాడు. ఏంటంటే వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఏంటంటే సహజంగా కొంచెం విదేశీ సంబంధమైన ఖర్చులు ఉండటం కానీ, ఆ ఆసుపత్రి ఖర్చులు ఉండటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తాయి. కాబట్టి ఇక్కడ కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. రవి శనులు కూడా సమసప్తకంలో ఉన్నారు. ఇది మనకు 31 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆహారం తీసుకునే విషయంలో జంక్ ఫుడ్ తినటం కానీ, బయట ఫుడ్ ఆహారం తినటం కానీ మానేయాలి. వేళకు తప్పకుండా ఒక సమయపాలనతో మనం ఆహారం తీసుకోవడం వలన చాలా మటుకు మనకి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆసుపత్రి ఖర్చులు మనం నివారించవచ్చు అన్నమాట. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి వీలేదో శారీరకంగా వ్యాయామం చేసుకోవడం, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఈ మాసంలో చేయటం వల్ల మీకు కొంచెం అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. మాస ప్రారంభంలో మనకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుజ దృష్టి కూడా రాశిపై ఉండటం, రాశిలో కేతు సంచారం, షష్టమంలో శని వక్ర సంచారం, దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు రావటం, స్వల్ప ఇబ్బందులు రావడం కానీ, జీర్ణకోశ సమస్య ఏర్పడటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ బాధపడతాయి. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే ఎవరైనా ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా మన వైద్యులను సంప్రదించడం, సరైన సలహాలు తీసుకొని వాళ్ళ సలహాలు పాటించడం, ఇవన్నీ కంపల్సరీగా చేస్తుంది. ఎందుకంటే రాశిలో మనకి కేతు సంచారం కూడా జరుగుతోంది. అలాగే ద్వితీయాధిపతి శుక్రుడు నీచ స్థితి, ఇవన్నీ వ్యయ స్థానంలో రవి కొంచెం ఇబ్బంది పట్టేది. రాశిపైన కుజ దృష్టి ఉంటాం, కానీ గురు దృష్టి కూడా ఉండడం వల్ల చాలా మటుకు కాపాడబడుతున్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మాసంలో మీరు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం, శివారాధన చేసుకోవడం చాలా మేలు కలుగుతుంది. అలాగే శనివారం నాడు పేదలకి అన్నదానం చేయడం కానీ, సర్వీస్ చేయడం కానీ, ఏమన్నా మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ, లేకపోతే మనలో వర్కర్స్కి కానీ, మన కింద పనిచేసే వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, వస్త్రదానం చేయడం, వాళ్ళకి ఎవరికి ఏది అవసరమైతే అవి మనం చేయటం వల్ల చాలా మటుకు ఈ మాసంలో మీరు అవరోధాలని అధిగమించి ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.